చివరగా ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు పైన పెద్ద ఎత్తున తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు దీని మీద? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, మహా నటుడు ఎన్టీ రామారావు గారు కానీ, రాజకీయ కోవిదుడు రోషయ్య గారు కానీ వీళ్ళంతా తెలుగువారు. వీళ్ళకి ప్రాంతాలు, కులాలు, మతాలు అంటించడం అనేది మంచిది కాదు. కళాకారులనే గౌరవించుకోవాలి. తెలుగువారు అందరం కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. డీసీసీల అసహనం మొన్నటి మీటింగ్తో సర్దుమణిగింది అనుకోవచ్చు. డీసీ అసహనం ఎక్కడ లేదు. డీసీలో 90% సజావుగా కింది లెవెల్ నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్స్ సేకరించినటువంటి సమాచారం వల్ల జరిగినాయి. కొన్ని చోట్ల కుల సమీర కోసం మార్పులు చేర్పులు చేశాం. మొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారికి 80% ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి గారికి, మాకు, మీనాక్షికి ఉన్నటువంటి సంకల్పం రుజువు అవుతా ఉంది. సో మొత్తానికి డీసీసీలో ప్రస్తుతం ఎటువంటి అసహనం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం హిల్ట్ ప్రాజెక్టు పైన కావాలనే ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి అంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.